Come on, bowling, bowling. Come Good on, shot, bowling. good shot. రే సైలెంట్ ఆడండి. నమస్తే డైరెక్టర్ సాబ్. నమస్తే. నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్ ఎప్పుడు? రాస్తున్నా. బాయ్ ఉన్నాడా? నమస్తే బాయ్. నమస్తే డైరెక్టర్, రా కూర్చో. ఏం డైరెక్టర్, షార్ట్ ఫిల్మ్ స్టోరీ ఎంతవరకు వచ్చింది? ఏం స్టోరీ బాయ్? ఎంత రాసినా ఫీల్ అయ్యలేదు స్టోరీలా. చూడు డైరెక్టర్, రియల్ లైఫ్లో ఉన్న ఫీల్ సినిమాలో లేకుంటుంది. అందుకే నువ్వు రియల్ లైఫ్ని చూసి స్టోరీ రాయి, సినిమాని కాదు. డైరెక్టర్, నేనే కదా విలన్. బాయ్ పక్కా నీవే. ఎవరు బాయ్ కొత్తగా అనిపిస్తుండు? న్యూ కస్టమర్. అన్నా వీళ్ళకి మాల్ కావాలంట. ఏ మీ ఏజ్ ఎంతరా? 15. మాలేదేం లేదు, పోనరా. మాలందని మాకు తెలుసు, పైసలు ఇస్తాం. ఏం మాట్లాడుతున్నావురా? ఏం చూస్తున్నావురా? పోనరా బయటికి. అన్నా మన పిల్లలనా? ఎవర్రా మన పిల్లలు? ఇంకోసారి స్కూల్ పిల్లలు తోలుకొచ్చా అనుకో, సొంత తమ్ముడు చూడను నరుకుతా. మర్చిపోయి ఆ స్కూల్ పిల్లలకి మాలేసి ఏమైందో. ఓయ్ నా దగ్గర ఇంతే మాల్ ఉంది, తీసుకోపో. కమాన్ కమాన్ బౌలింగ్ బౌలింగ్. అరే మామ ఇట్లా రారా. మరి ఈరోజు కాలేజ్లో అజయ్ పార్టీ మరవకరా. అరే నీకు విషయం చెప్పాలరా. ఏంది? మన క్లాస్మేట్ ప్రియాని లవ్ చేస్తున్నారా? వన్ సైడా? లేదురా, ఈరోజు ప్రపోజ్ చేసా, యాక్సెప్ట్ కూడా చేసింది. నిజమా? అరే నిజం రా. నీకు బుద్ధుందారా? ఆ పిల్ల ఎవరో తెలుసు, బాయ్ చెల్లెలు. వాడు ఈ హాస్టల్లోనే గాంజా బిజినెస్ చేస్తాడు. వానికి కానీ విషయం తెలిసిందో నిన్ను చంపి నీ తలగా హాస్టల్ గేటు కడతాడు. అరే సచిన ప్రియాని వదులుకునేది లేదురా. అయితే సాగుపో. నన్ను మా అప్ప గిట్ట కొట్టాడు, కానీ ఓడి నన్ను కొట్టాడు.
ఉన్ని మాత్రం నిండేవాను. ఏం చేస్తావు? దెబ్బకు దెబ్బ కొట్టే కొడతా. నువ్వు అని కొడితే వాడు మీ ఇంటికి వచ్చి నిన్ను నరుకుతాడు. మరి ఏం చేద్దాం? ఎవడు కొట్టినా తుడుచుకొని పోవాలనా? ఏమన్నా చేస్తే పెద్దగా చేయలే. పెద్దగా అంటే మర్డర్. మర్డరా? ఏం మాట్లాడుతున్నారా? కేసు అయితే లైఫ్ లాంగ్ జైలుకోవాలి. అంతేం కాదు. ఇప్పుడు ఈ బాయ్ కూడా రవీణ రౌడీని చంపి జైలుకు పోయి 6 నెలల తర్వాత బయటకు వచ్చి ఊరికే పెద్ద బాయ్ అయ్యిండు. రేపు మనం కూడా అంతే బాయ్ని మర్డర్ చేసినాము, మనం టచ్ చేయాలంటూ ఉచ్చ పోసుకున్నాలే. మనం మర్డర్ చేస్తామా? చేస్తే పెద్ద జైలే, లేదా ఎవడు కొట్టినా తుడుచుకొని బతకలే. నీ ఇష్టం. ఇంకా చేద్దాం. మర్డర్ చేద్దాం. హలో, ఎవరు? మీ చెల్లిని లవ్ చేస్తాడు, మీ చెల్లి కూడా వాడిని లవ్ చేస్తాడు. అసలు నువ్వు ఎవర్రా? కిరణ్, అజయ్ అన్నాడు మన చెల్లిని లవ్ చేస్తుండా? వాడిని చూస్తే నాకు డౌట్ వచ్చిందన్న. డౌట్ వస్తే చెప్పాలి కదా మరి. అంటే అంత సీరియస్ అనుకోలేదన్న. నాకు వాడిని చూపి. అన్న ఓడేనా? మా చెల్లిని లవ్ చేస్తున్నావారా? లేదు బాయ్, నేను జస్ట్ ఫ్రెండ్స్ బాయ్. లవ్ చేస్తున్నా. మీ చెల్లి కూడా నన్ను లవ్ చేస్తుంది. నువ్వుగా లవ్ చేస్తున్నాం బాయ్. రారా. అబ్బా బాయ్ బాయ్ బాయ్. ప్రియా, నువ్వంటే నాకు ఇష్టం కాదు, అత్యంత ఇష్టం. నిన్ను చూసిన మొదటి క్షణమే నా జీవితం నీతో ఊహించుకున్నా. నేను నిన్ను ఎంతగా ఇష్టపడుతున్నానో చెప్పాలని ఉంది, కానీ నాకు అంత ధైర్యం లేదు. అందుకే ఈ లెటర్ రాస్తున్నా. ఐ లవ్ యూ ప్రియా. ఇది బాయ్ కథ. ఈ కథ బాగుంది, కానీ తప్పుని కాకుండా మార్పుని చూపించు. ఏం బాయ్, మా లెక్క అయిందా?
తప్పు మార్పు అనే పెద్ద పెద్ద పదాలు వాడుతున్నావు. డైరెక్టర్, నేను తప్పు చేశా, అదే తప్పుడు దారిలో ఉండిపోయా. అందుకే నువ్వు మార్పుని చూపిస్తే ఆ మార్పుని చూసి ఒక్కరైనా తప్పు చేయకుండా మారితే అప్పుడు నువ్వు రాసిన కథకు అర్థం ఉంది డైరెక్టర్. మార్పు మాడ్రా, ఏం మాట్లాడుతున్నారా? కేసు అయితే లైఫ్ లాంగ్ జైలుకోవాలి. అరే మీ అన్నారా? స్కూల్ కోకుండా ఈడేం చేస్తున్నావురా? ఏం లేదన్న, ఓకే అన్న. షూ కోసం మా అమ్మకి పైసలు అడిగినా ఉంటాయి కదా, అన్న. కష్టపడి చదివిపిస్తున్నాం, బాగా చదువు. అన్నా, కాలుకి ఏమైందన్నా? ఏం లేదురా, పని చేయంగా రాయి దాకింది. చెప్పలని వేసుకోవచ్చు కదా అన్న. లేదురా, ఇంటికాడ పోయిన చెప్పులు ఉన్నాయి, అవి గుర్పిస్తలే. వద్దురా, చిన్నప్పుడే మా నాన్న చనిపోయాడు. అప్పటి నుంచే మా ఆయన నన్ను కష్టపడి పెంచాడు. ఇదాన్ని అసలు మనం చేసే పనుల వల్ల మనం కాలర్ ఎగరేసుకుని తిరగచ్చు, కానీ మన తల్లిదండ్రుని అలా దించుకొని బ్రతకాల్సి వస్తుంది. అది నాకు ఇష్టం లేదు, ఇది మనకొద్దు. అరే నీకు విషయం చెప్పాలరా. నేను కూడా నీకు ఒక విషయం చెప్పాలరా. సరే నువ్వు చెప్పు. నాకు ప్రియ అంటే ఇష్టం, అందుకే ఒక లవ్ లెటర్ రాసిన. ఇది తనకు నీవే వేయాలరా. సరే. నువ్వేమో చెప్పాలన్నావు కదరా. హలో. హలో అనిల్, నేను ప్రియా. ప్రియా. అనిల్, అజయ్ నాకు ఈరోజు ప్రపోజ్ చేశాను, నేను కూడా యాక్సెప్ట్ చేసిన. కానీ ఇప్పుడు కాల్ చేసి మనకు సెట్ అవ్వద్దు, మనకు లవ్ వద్దు అని ఏమేమో చెప్తున్నాడు. అనిల్, నువ్వు అజయ్ బెస్ట్ ఫ్రెండ్ కదా, కొంచెం అజయ్కి చెప్తావా? మామ, నీకు ఇచ్చిన లెటర్ ఇరా. అరే ఏం చేస్తున్నావురా? నా కోసం నీ లవ్నే సాక్రిఫైస్ చేస్తావు మామ. లైఫ్లో లవ్ ఇంపార్టెంటా, ఫ్రెండ్షిప్ ఇంపార్టెంటా అంటే నాకు తెలియదు. కానీ నాకు నా ఫ్రెండే అన్నిటికన్నా ఎక్కువ ఇంపార్టెంట్. నా లైఫ్లో ప్రతిదీ నీతోనే నేర్చుకున్నా. నా నిజమైన లైఫ్ పార్ట్నర్ నువ్వురా. నా కోసం నీ లవ్ని సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం లేదు. ప్రియా కాల్ చేయి. మామా, లవ్ యూరా. లవ్ యూ టూ మామా. బాయ్. ఈ కథ బాగుంది ఈ కథ. బాయ్, నాకు ఇంకా మాలు కావాలి. నువ్వు చేసే తప్పుడు ఆపడం వల్ల నా సొంత తమ్మునే పోగొట్టుకున్నా. నీకు బ్రతికే హక్కే లేదు.
బాయ్.